చేసుకొని దేవుని వాక్యము చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమలేని దేవ, వందనములు, నమస్కారములు. ఇది అపారమైన ప్రేమ, కటాక్షములకి మరియు ఆరాధన దినంలో మనం ఇచ్చినందుకై కనిపిస్తూ ఉన్నాం. ఎందరికో లేని గొప్ప వాక్యం మాకు అనుగ్రహించినందుకు చూడాలి. ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. చూడగా మమ్మల్ందరినీ ఈ ఆత్మ విషయంలో ఉంచుతుంది. వాక్య ధ్యానం దీవెనకరంగా జరిగించి మహిమ పొందుతుంది. యేసు నామములో వేడుకొంచున్నాము. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నామమున మహిమ ప్రకాశత మనందరిపై ప్రకాశించుగాక. సరే, మరి జూన్ నెలలో మనం సన్నిధి గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. దైవ సన్నిధి మన అంశం. గత వారాల్లో ఆది మానవుల ఆది కాల దైవ సన్నిధి అనుభవాలను ధ్యానించిన వారు. ఈ దినము ఆది మానవులు సన్నిధి పోగొట్టుకున్నట్టు కారణములు. ఈ దినం అంశం ఏంటి అంటే, ఆది మానవులు సన్నిధికి దూరమయ్యారు, లేక దైవ సన్నిధిని పోగొట్టుకున్నారు. అలాగూ పోగొట్టుకోవటానికి కారణాలు అవి మనం ధ్యానిస్తే మనం కూడా దైవ సన్నిధిని పోగొట్టుకోకుండా ఉండటానికి, జాగ్రత్త పడటానికి మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. కాబట్టి దైవ సన్నిధిని ఎవరూ పోగొట్టుకోకూడదు. అలాగా పోగొట్టుకునుట చాలా ప్రమాదకరం, అపాయకరం. దేవుడు లేని జీవితం భయంకరం. అందుకోసం దైవ సన్నిధికి ఎప్పుడు ఎవరు పూర్వమవుకోలేదు. అలాగే ఆది మానవులు ఎలాగ పోగొట్టుకున్నారో ఈ దినం కొన్ని విషయాలను మనం మరి ధ్యానం చేద్దాము. మరి ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. వారి సన్నిధిని ఎలా పోగొట్టుకున్నారో ఆ సంగతిని ఈ 3వ అధ్యాయంలో మోషే గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఆది మానవులను చేసినటువంటి దేవుడు వారిని దీవించి ఏదైనా తోటలో ఉంచి తన సన్నిధి వారికి అందుబాటులో ఉంచి ఉదయ సాయంకాలంలో సర్వపూట వారి దగ్గరకు వచ్చి వారితో సహవసిస్తూ ఆయన మరి మంచి సహవాస అనుభవాన్ని వారికి అనుగ్రహించారు. సన్నిధి అనుభవాన్ని వారికి అనుగ్రహించారు. అలాంటి సమయంలో దేవుడు వారికి ఏదైనా తోటలో నుండి సేద్యం చేయమని, అలాగే ఆయుమని కూడా తెలియజేశారు. 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినప్పుడు ఆ సంగతి కనబడదు. దానిని కాయుటకు, కాయమని చెప్పాడు అంటే అర్థం ఏంటి? ఏదో అపాయం ఉంది కాబట్టి కాసుకోవాలి. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏం జరిగిందో ఈ 3వ అధ్యాయంలో చూద్దాం. మరి వారు ఆనందముగా, ఉల్లాసంగా, హాయిగా ఏదైనా తోటలో ఉంటున్నారు. దేవుడే ప్రతి దినము వారికి అందుబాటులో ఉన్నారు. మరి దేవునితో వారు సహవాసము చేస్తూ గడిపేటువంటి జీవితం ఎంత ఆహ్లాదకరమైన జీవితం, అంత ప్రశాంతంగా వారు సాగుతూ ఉండగా మరి వారి దగ్గరకు దేవలోకములో
దేవునికి విరోధిగా మారినటువంటి అపవాది తోటలోనికి ప్రవేశించాడు. సర్పములో నుండి తోటలోనికి ప్రవేశించాడు. అలాగ ప్రవేశించినటువంటి ఈ అపవాది ఆదాము అవ్వలను దేవుని సన్నిధిని పోగొట్టుకునేటట్లుగా చేశాడు. వారి చేత చేయించాడు. వారి సన్నిధికి దూరం అయ్యేది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అపవాది సాతానుడు చేసే పనేమిటి అంటే మానవులను దేవుని సన్నిధికి దూరపరచడం. అక్కడి చేస్తే సార్ ఇంకా దేవుని చిత్తం జరగదు. అపవాది చిత్తం, అపవాది ఇష్టం పూర్తిగా నెరవేర్పులోకి వచ్చేస్తారు. అప్పుడు అపవాదితో పాటుగా మానవుడు తనతో పాటుగా, అంటే అపవాది తనతో పాటుగా మానవులను మరి పాతాళంలో ఉన్న నరకానికి లాక్కుడిపోవాలి, దేవునికి తప్పకుండా చేయాలి. అదే వాడి యొక్క మరి తండ్రి దేవుడితో తాను వేసినటువంటి మరణానికి తప్పకుండా చేస్తాడు. కాబట్టి అపవాది ఏం చేశాడు అంటే వారిని శోధించి అబద్ధాలు చెప్పి మోసము చేసి దేవునికి దూరం చేశాడు. ఇది ఎలా జరిగిందో మనం ధ్యానిద్దాం. మొదటిది ఏంటి అంటే మరి ఈ శత్రువులు సాతాను తోటలోనికి ప్రవేశించినప్పుడు దేవుడు ఖాయమని చెప్పిన మాటను బట్టి ఆది మానవులు ఈ సాతానును పసిగట్టాలి. అంటే తెలుసుకోవాలి, శత్రువు లోపలికి వచ్చాడు అనే సంగతి వారు గ్రహించాలి. మొదటి ఏం జరిగింది అంటే అవమగారు శత్రువైనటువంటి సాతానును గుర్తించకపోవుట, శత్రువైనటువంటి సాతానును గుర్తించకపోవుట, ఇది మొట్టమొదట జరిగినటువంటి పొరపాటు లేక తప్పు ఏదన్నా కానివ్వండి. తోటలోకి వచ్చినప్పుడు అతని మాటను బట్టి, అతని తీరిని బట్టి శత్రువును గుర్తించవచ్చు. సాధారణంగా మనం మనుషుల యొక్క తీరును బట్టి వారి ఉద్దేశాలను గ్రహించవచ్చు. మరి సర్పం చాలా యుక్తిగలదు. ఆ సర్పమును తన స్వాధీనపరుచుకొని ఈ సాతాను సర్పంలో ప్రవేశించి తోటలో వచ్చాడు. ధైర్యంగా రాలేదు. అలాగే వచ్చినప్పుడు ఆ సర్పం యొక్క తీరు మారింది. మరి అమ్మగారు గుర్తుపట్టాలి కదా, పసిగట్టాలి కదా, పసిగట్టాలి. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఉండగలదై ఉన్నది. అది ఈ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. చూడండి, ఈ సాతానుడు వచ్చి అమ్మగారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు తినవద్దని చెప్పినటువంటి చెట్ల ఫలముల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకని? దేవుడు ఆ ఫలమును తింటే మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అని చెప్పాడు. చచ్చిపోతారు అని చెప్పినటువంటి ఫలముల గురించి మాట్లాడుతున్నాడు. అది ఏది అపాయకరమో, దేవుడు ఏది వద్దన్నాడో దానిని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు జరిగేది అదే. దేవుడికి ఏది ఇష్టం లేదో, దేవుడు ఏది చేయవద్దన్నాడో పదే పదే మానవులకు అదే గుర్తు చేస్తాడు. ఎందుకని? వారికి
హాని జరగాలి, నష్టం జరగాలి, దేవునికి దూరం అవ్వాలి వాళ్ళు. ఇది అపవాది యొక్క ఉద్దేశం. అందుకోసం వాడు సూటిగా ఆ పనుల గురించే మాట్లాడుతున్నాడు, ఇంకా దేని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే మానవ జీవితాల్లో దేవుడు ఏది నిషేధించాడో దాని గురించే మాట్లాడతాడు. దేవుడు కొన్ని ఉంచుకున్నాను, మనం గతంలో మరి మాట్లాడుతున్నాం. అన్ని పండుగ తెలమన్నాడు, మంచి చెడ్డ గురించే పండుగ మాత్రమే దాని గురించే ప్రస్తావన. 6 దినాలు 10 దినాలు ధరించాడు. ఒక దినం దేవుడికి నాది, దాని గురించే ప్రస్తావన. 9 భాగాలు ఒక భాగం నాది, దాని గురించే ప్రస్తావన. ఇలాగా కొన్ని దేవుడుగా ఉన్నాయి. బైబిల్ చాలా ఉన్నాయి. తన వరకు ఉంచుకున్నాడు, మనకు ఇచ్చాడు. అలాగే మీ తోటలో కానీ దానిలో ప్రథమ పదము మీ సంతానంలో కానీ, అలాగే మీకు కలిగిన దేనిలోనైనా సరే ప్రథమ పదము ప్రతిమైన. కొన్ని దేవుడు మరి కొన్ని ఆయన ఉంచాడు, మనకి ఇచ్చాడు. మనకిచ్చినవి మనము వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఆయన నాది అన్న దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఖచ్చితంగా జీవితంలో అనుభవించి తేవాల్సి ఉంటుంది. మన జీవితాల్లో వస్తుంది షాకు, కొంతమంది జీవితాల్లో ఆలస్యంగానైనా వస్తుంది. రాకుండా మాత్రం పాల్గొతూ బాగుతాడు. చాలా ఉన్నంత కాలం ఏం కనపడతాడు, బాగుగానే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. వయసు పెరిగిన తర్వాత బలహీనమయ్యే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఊపిరితిత్తులు డ్యామేజ్ చేశాను, నడవలేని పరిస్థితి, రొప్పే పరిస్థితి, అడుగు తీసి అడిగి లేని పరిస్థితి. అలాగే దేవుడు నిషేధించిన దాని జోలికి వెళితే దాని యొక్క పర్యవసానము తప్పదు. మరి ఆనాడు ఆది మానవుడు అపవాది మాటని ఆ పని జోలికి వెళ్ళినందుకు నేటి వరకు మానవ జాతిలో ఎన్ని పరిణామాలు జరుగుతున్నాయో మనం అనుభవపూర్వకంగా అనుసరిస్తాము. ఆ నైజమే కదా ఇంతవరకు మానవులను పల్లకలు చేస్తూ ఉంది. కాబట్టి శత్రువు తోటలోనికి ప్రవేశించుగా అవ్వమ్మ గారు పసిగట్టలేకపోయినారు. ఇది మొదటి కారణం. చూడండి దేవుని వాక్యంలోని కొన్ని విషయాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. క్షమించి ఉంటే సాధారణ మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సంపదనందు క్షమించి ఉన్నాను. సాధారణ తంత్రములను మనము ఎరుగని వారము కాము. మనం ఎరుగని వారమేమీ కాదు. ఎందుకు అంటే ఆది కాలం నుండి కూడా అపవాది చెప్పే మాటలేమిటి? దేవుడు వద్దన్నవి కావాలంటాడు, దేవుడు కావాలన్నది. దీన్ని బట్టి గుర్తించవచ్చు. దాని గురించే మాట్లాడుతున్నాను, అందుకే గుర్తించవచ్చు. అదే పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను రాణి వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. చూసారా, వెలుగుదూత వేషం. వెలుగుదూత వేషము అంటే ఎలాగా అంటే వాటి చీకటి దూతలాగా రాడు, వెలుగు దూతలాగానే వస్తాడు. మనకి ఎంతో మేలు చేసేవాడు, మనకి మంచి చేసేవాడు, మనకి అతడు శ్రేయోగులాశగా ఇలాగా మనల్ని మోసపుచ్చడానికి అలాగున్న మన దగ్గరకు వచ్చి మోసం చేసేవాడు అయినా.
కాబట్టి వెలుగుదోత వేషం, వెలుగుదోతలాగా, మంచి వాళ్ళలాగా. అంతరంగంలో ఉన్న ఉద్దేశం ఒకటి, పైకి కనపడేది ఒకటి. అంతరంగంలో మానవుని తోడు చేయాలి, పైకి మాత్రం బాగు చేసేటట్టుగా మాట్లాడాలి. సగం నిజం సగం అబద్ధం కలిపి మోసం చేయాలి. తర్వాత చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూసారా, యోహాను గారు చెబుతున్నారు, ఆ కాలంలో ఈ కాలంలో ఇంకా ఎక్కువైంది. ప్రభువు కూడా రాకడ గురించి చెబుతూ అనేకులు నా పేరున వస్తారు, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు. ప్రేమైనటువంటి వారు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేస్తారు. కాబట్టి ఆ కాలమైనా ఈ కాలమైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. శత్రువు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కనిపెట్టేటట్లుగా ఉండగలగాలి, గుర్తించగలిగిన వారముగా ఉండగలగాలి. అందుకే ప్రతి ఆత్మను నమ్మక, దేవుని ఆత్మ ఏదో, విరోధి ఆత్మ ఏదో మీరు జాగ్రత్తగా మరి తెలుసుకోనండి అని చెప్పి మరి యోహాను గారు మొదటి శతాబ్దంలోనే సలహా చెప్పారు. విచిత్రం ఏంటంటే అబద్ధం మాట తొందరగా నమ్మేస్తారు, సత్యం మాట, వాక్యానుసారమైన మాట తొందరగా. ఎలాగ గుర్తించవచ్చు మనమేదని? వారు ఖచ్చితంగా వాక్యానికి వ్యతిరేకంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అదే గుర్తు, వాక్యానికి వేరైనటువంటి బోధ, వాక్యానుసారము కానటువంటి బోధ, దానికి పర్వాలేదులే, క్షమిస్తాడులే అని రాజీ పడేటువంటి పరిస్థితులను తీసుకొచ్చేటువంటి బోధ. ఇలాగా రకరకాలుగా మరి దురాత్ములు మోసం చేసేవాడే ఉన్నారు. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టుబడి ఉండాలి, గుర్తించగలిగినట్లు ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళ మనం గుర్తించకపోతే మోసపోతాం. అందుకోసమే ఎవరిని పడితే వారిని నమ్మాలి, నమ్మకూడదు కూడా తెలియదు. రకరకాలుగా చెబుతూ ఉంటారు, వస్తా ఉంటారు, అదంటారు, ఇదంటారు, రకరకాలుగా చెప్తారు. బయట వారు మాత్రమే కాదు, సంఘము లోపటి వారితో కూడా అపాయం ఉంది, బోధకులతో కూడా అపాయం ఉంది. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉంది. ఈ మధ్య ఎప్పుడైతే బాగులు వచ్చింది, విగ్రహాలను అర్పించడానికి విగ్రహం ఏమన్నా దేవుడా ఏం పడాలి అనే బోధకుడు వచ్చేసి ఇలాగే వచ్చేస్తాయి. ఇంకా ముందు మరి దాంట్లో బలహీనంగా ఉన్నవాడు ఏమైపోతారు? ఆ పని చేసేస్తారు, దేవుడికి దూరం. ఇలాగ భయంకరమైన అనేక పరిస్థితి. కాబట్టి మొదటి కారణం ఏమిటి అంటే శత్రువును గుర్తెరగకపోవుట. రెండవది చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనం. మూడవ అధ్యాయం యోహాను పత్రిక 6వ వచనం చక్కగా దాంట్లో మనము దేవుని సంబంధులము, ఎరిగిన వాడు వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, క్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. చూసారా, ఇలాగ గుర్తించాలి. సరే, రెండవ అంశంలోనికి వస్తే మరి తెలియని వారితో సంభాషించుట.
ఈ 2వ వచనములో మనం చూస్తే ఆ అపవాది వచ్చి దేని చెట్ల ఫలమునైనా తినవద్దనేనా ఇది నిజమా అని అడిగాడు. అసలు అది నీకేం సంబంధం, దాని ప్రస్తావన ఎందుకు ఎత్తుతున్నావు అని అనాల్సింది పోయి అమ్మమ్మ గారు ఏం చెప్తున్నారు చెప్పండి. తినవచ్చును చూసారా అని చెప్పి అమ్మమ్మ గారు ఆ అపరిచితమైనటువంటి సర్పంలో ఉన్న సాతానులో మాట్లాడటం ఆరంభించింది. తెలియని వ్యక్తులతో మనం ఎక్కువ సంభాషణ చేయకూడదు. ఒక ఇంట్లోకి వచ్చారనుకోండి, వాడు ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాడు ఎవరో మనకి తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? దూరంగా ఉంటారు, వాళ్ళను బయటికి పంపివేయాలి మాట్లాడుతూ. కానీ ఈ యొక్క అమ్మమ్మగా ఏం చేస్తుంది అంటే, ఆ సర్పం మాట్లాడుతూ ఉంటే ఆ సర్పముతో సంభాషణ ఆరంభించింది. తెలియని వ్యక్తులతో మనం ఎప్పుడూ కూడా సంభాషించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎవరేంటో మనకి తెలియదు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తిని గురించి పూర్తిగా తెలియకుండా మన వాళ్ళతో ఎప్పుడు సంభాషించకూడదు. ఎప్పుడైతే అపవాది మాటకు స్పందించి సంభాషించడం ఆరంభించిందో అప్పుడే అపాయంలోనికి వెళ్ళడం ఆరంభమవుతుంది. అప్పుడే అపాయంలోనికి అడుగు పెట్టారు. ఎలాగా చూడండి, లోకాసు వార్త 22వ అధ్యాయం 4 నుంచి 6 వచ్చింది. ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి యేసయ్యను ఎలాగ అప్పగించాలో చూసారా. యేసయ్య శిష్యుడిగా ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ ప్రభువుకు వ్యతిరేకముగా ఉన్నటువంటి ప్రధాన యాజకులు పరిసయ్యులతో మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది చూసారా. ఎందుకని వెళ్ళి మాట్లాడుతున్నాడు? యేసయ్యను అప్పగించడానికి మాట్లాడుతున్నాడు. చూసారా, ఎవరైనా సరే దేవుని విరోధి దగ్గరకు వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? దేవుని దగ్గర నుండి తప్పిపోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే వస్తాయి. ఇంకా తప్పిపోవటం ఆరంభం అవుతుందన్నమాట. లోకపు మాటలు ఎప్పుడు మనకు తీయగా ఉంటాయి. దేవుని వాక్యములో నుండి తప్పిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మాటలు రుచించవు, లోకపు మాటలు రుచిస్తాయి. అలాగే ఇస్కరియోతు యూదా ప్రభువుతో ఉన్నాడు, ప్రభు మాటలు వింటున్నాడు. చివరికి ఏం నిర్ణయం చేసుకున్నాడు? యేసయ్యను అప్పగించగా వారు సంతోషించి ఎంత అవకాశం ఇచ్చిందో వాడికి, ఎలాగా అని ఆలోచించే వాళ్ళకి ఒక సాధనం దొరికింది. ఆ సాధనం కూడా ఆయనతో ఉన్న వ్యక్తులు. చూడండి, దేవునితో ఉన్న వ్యక్తులను తన వైపుకు రాదుకోవటానికి అపవాది చేసేటువంటి ప్రయత్నం. సంతోషించి ఏం చేశారు చెప్పండి? ద్రవ్యం ఇవ్వటానికి మరి వాడు సమ్మతించారు. ఆ దినం నుండి ఎప్పుడు అప్పగిద్దామా అని చెప్పి చూసారండి. కాబట్టి ఇక్కడ అపమన్నారైనా, అక్కడ ఇస్కరియోతు యోధైనా ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు? శత్రువుతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. పరిస్థితులు అలాగే మారిపోయింది. ఆ తర్వాత చదవండి, ఇంకో వచ్చిన యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చింది.
ఆ. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నాడు. ఉమ్. ఆది నుండి వాడు నరహంతకుడై ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడి సత్యము ఆ. వాడి యందు సత్యమే లేదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు ఆ. అబద్ధకుడును వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అది వాడి స్వభావం. యేసయ్య చెప్తున్నాడు, ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు యూదులతో మాట్లాడినప్పుడు యేసయ్యను వాళ్ళు అంగీకరించలేదు, తృణీకరించారు. అప్పుడు యేసయ్య చెబుతున్నాడు వాళ్ళతో, మీరు ఎందుకు నన్ను తృణీకరిస్తున్నారు అంటే, మీరు మీ తండ్రియకు అపవాది క్రియలు నెరవేరుస్తున్నారు. వాడు కోపం వచ్చింది, నేను అబ్రహాము సంతానం. మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాం నాకు ఎందుకు చెప్పలేదే? నేను చెప్పింది నాడు, నేనేం చేయమంటే చేశాను. మీ తండ్రి అయిన అబ్రహాం, మరి మీరు అలా చేయట్లేదుగా. మీ తండ్రి అబ్రహాం కాదు అంటే అబ్రహాం అంటే అబ్రహాం నుంచి వచ్చినోడే మీరు, కానీ మీ గుణం అంటలేదు. మీ గుణం మారిపోయింది. ఎలా మారిపోయింది? మీరు అపవాదిని తండ్రిగా చేసుకున్నారు. చాలా మంది క్రైస్తవులు ఇదే పనిలో ఉన్నారు. పేరుకేమో యూదులు వాడు, క్రియలేమో అపవాది సంబంధం. అంటే ఇప్పుడు లెక్క ప్రకారము యూదులుగా ఉన్నారు, క్రియలను బట్టి అపవాది సంతానంగా మారు. లేదు, ఇటువంటి దుస్థితిలో ఎంతమంది లేరు. పేరుకు క్రైస్తవం, జీవితంలో అపవాది గుణం. ఎంత భయంకరమైన జీవితం ఉంటుంది. ఎన్ని చెప్పినా యేసయ్య నమ్మక చివరకు ఆయనను చంపే వరకు నిద్రపోలేదు. అలాగే నరకానికి వెళ్ళే వరకు నిద్రపోయేటప్పుడు కాలంలో ఆయన ఇచ్చినటువంటి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి బదులు అపవాదితో చేరి అపవాదితో సంభాషించి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకొని నరకములోనికి వెళ్ళి పడే వరకు వీళ్ళ పరులు ఆడలేదు. ఎంత ఇచ్చారు. కాబట్టి అపవాది లక్షణాలు, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, నరహంతకుడు. వాడి పని మానవుని నాశనం చేయటమే, నరకానికి లాక్కుపోవటమే. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది ఎవరు చెప్పినా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యానికి సరిపోని మాట అది ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడి నుంచి వస్తుంది. ఇది గుర్తించాలి. ఒకవేళ మీ హృదయంలో కూడా అటువంటి ఆలోచన పడుతుంది అంటే మీ హృదయంలో కూడా ప్రేరేపణ జరుగుతుంది. జాగ్రత్త. దేవుడికి ఇష్టంగా ఉండాలని అనిపించకపోవడం, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలని అనిపించకపోవడం అంటే అపవాది మీలో బీజం వేసేసాడు. భయంకరమైన పరిస్థితి. కాబట్టి యోగా పరిస్థితి, అపవాది పరిస్థితి. యోహాను రాసిన 2వ పత్రిక 9 నుండి 11 వచ్చిన క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి చూసారండి. ఎవడైనను ఈ బోధ తేక మీ యొక్కకు వచ్చినాయి కదా చేర్చుకోవాలని జాగ్రత్త. మాట్లాడద్దు, చేర్చుకోవద్దు, శుభమని చెప్పి మరణంతా చెప్పవద్దు.
అని చెప్పి వారితో నేను చెబితే వారి దుష్టక్రియలను ఆ, పాల్గొనడం. నువ్వు కూడా వాడి పాప క్రియలు చెడ్డ క్రియలో పాల్గొనడం అని చేసేస్తాను. మాట్లాడతానే ముసుగుపెట్టుకోవాలి. ఇంకా ఆ ముసుగు నుంచి బయటికి రావడం అసాధ్యం. ఇశ్రాయేలీయులకు పడిన ముసుగు ఈ రోజు వరకు తొలగలేదు. ఇంకా మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా వాడి మాటలు అలాగా ఉంటాయి, తేనె పూసిన కత్తిలాగా ఉంటాయి అన్నాడు. ఏర్పరచబడిన వారు సైతం మోసపోయేటట్లుగా ఉంటాయి. మాటలు విస్తారముగా మాట్లాడుట నేరము, చూడిగా మనదరి చేరి తన పని అంతము చూడడానికి ముంచుకొనము ప్రియుడా, పరిశోధ ప్రభువు కనగా పరికించుకొనము ప్రియుడా. చూసారా ఆ సంభాషణ అక్కడికి తీసుకెళ్ళిపోతామా? మెల్లిగా మా దగ్గరికి చేరి కంటారు ముగించుకొని అంతే సంగతి. కాబట్టి తెలియని వ్యక్తులు దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడేవారు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉన్నారు. వారితో ఏకీభవించకూడదు, మాట్లాడకూడదు, చేర్చుకోకూడదు, శుభమని చెప్పకూడదు. చెప్తే పాడి వారు వెళ్ళిపోతారు. ఏకీభవించే మనసులో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన గొప్పగా వెళ్ళిపోయాడు ఇశ్రాయేలు యోధ, వెళ్ళిపోయాడు ఎంతో మంది. వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోయారు, ఫలితాన్ని అనుభవించారు. కాబట్టి మొదటిది శత్రువును గుర్తెరగకపోవడం, రెండవది సంభాషించడం. మూడవది చూడండి, మూడవ వచనం ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ. తోట చెట్ల మధ్యన ఆ. చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకూడనట్టు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పముతో అనెను. చూడండి, అవమానాలు మాట్లాడుతూ అన్ని పనులు తినొచ్చు అన్నాడని చెప్పి బాగా మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలం తినొద్దని చెప్పాడు దేవుడు. 2వ అధ్యాయంలో మీరు చూస్తే మరి దేవుడు ఏమని చెప్పాడు? ప్రతి 17వ వచనంలో మంచి చెడ్డ తెలివించు వృక్ష ఫలములను తినకూడదు అని చెప్పాడు, కానీ ఉండకూడదని చెప్పలేదు కదా. చెప్పాడా? తినకూడదు, తింటే చనిపోతారు చాలు అని. మనకి రాబోడాలు ఏం చెబుతుంది? తినకూడదని ముట్టకూడదని చెప్పినాను. అంతే ముసుగుపెట్టుకుంటున్నాను. ఎప్పుడైతే అమ్మమ్మ గారు ఆ సర్పముతో మాట్లాడిందో ఆ సర్పం ముసుగేసేసారు. ముసుగేసేస్తారు. జాగ్రత్త, ముసుగులో గుండు రాక ఇక మనకి తెలియదు. ముసుగులో పెట్టిపోతా ఉన్నాం. ఏం అక్కడ చేస్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. అదేనండి దృష్టికి. అందుకే చేస్తాయి అన్నాడు శివుడు, మీరేం చేయించున్నారో మంచి చేస్తా తిరిగనుకో, చెడుని చేస్తా మంచి అనుకుని ముసుగులో తెగిపోవడం, కాలు మారైపోవడం పరిస్థితి. ప్రియమైన వాళ్ళరా, అలాగ సంభాషిస్తూ అవన్న మీద ముసుగు పడిపోయింది. ఆ ముసుగులో ఏం జరుగుతుంది అంటే ఎక్స్ట్రా మాట్లాడుతుంది. దేవుడు చెప్పనిది చెప్పినట్లు మాట్లాడుతున్నారు. చూసారా? అంటే ఇప్పుడు ఏ స్వభావం వచ్చేస్తుంది అపవాదికి? ఏ స్వభావం వస్తుంది? అపవాది యొక్క స్వభావం వచ్చేస్తుంది. వాడు అబద్ధికుడు. ఆ అబద్ధం చెప్పడం ఆరంభించి తినొద్దని ఆయన చెప్తే ముట్టుకోవద్దన్నాడని కూడా ఎక్స్ట్రా కనిపించి, అంటే పరిస్థితి దాటిపోతుంది. పవిత్రతలోని అపవిత్రతలోనికి, వెలుగులో నుండి చీకటిలోనికి, జ్ఞానంలో నుండి అజ్ఞానంలోనికి, సత్యంలో నుండి అబద్ధంలోనికి జారిపోతుంది వ్యవహారం. అలాగ జారిపోతాను. మొట్టమొదటి అన్నాడు అని చెబుతుంది, అంటే ఏకీకరిస్తున్నాను అన్నమాట. అపవాదికి ఓటు
వాక్యం ఆరంభించినారు. ప్రియమైనటువంటి మాట చూడండి, మాకు వచ్చిన చదివితే మాకు అర్థమైంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకును చదవబడినప్పుడు అందుకే హృదయాలు దేవుని వాక్యం దగ్గర ఇప్పుడు కఠినంగా కూడా కరగాలి. వాక్యం మనతో మాట్లాడినప్పుడు దాన్ని బట్టి మన జీవితాలు దిద్దబడాలి. దిద్దు కొనకపోతే హృదయం కఠినమైపోతుంది. కఠినమైపోతే ముసుగుపోయి యూదులను బట్టి ముసుగు నేటి వరకు ఆ ముసుగులను చెప్పి బాగుంది. ఎందుకంటే వాళ్ళ హృదయాలు కఠినమైపోయింది. హృదయం కరగాలి కానీ దేవుని వాక్యానికి కఠినమవ్వకూడదు. సూర్యుని కాంతి మైనం మీద పడితే మైనం తగ్గుతుంది, మట్టి ముద్ద మీద పడితే నిలుసుకుపోవాలి, లెక్క కఠినమైపోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే వారి హృదయాలు కఠినమైపోయినాయి. కాబట్టి నేటి వరకు ఆ ముసుగు నిలిచి ఉంది. 4వ అధ్యాయం 4వ వచనం, అదే గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. శివమైపోతుంది. నీకేమంట దైవం మనం తెలియదు. వింటానే ఉంటాం, దిద్దుకోలే. సత్యమని తెలుస్తానే ఉంటది, అనుసరంలోకి పెట్టలేదు. మంచి చేయాలని అనిపిస్తానే ఉంటది, మనకి తెలియకుండానే చెడు వైపు వెళ్ళిపోతా ఉంటాడు. 7వ అధ్యాయం రోమా పత్రిక అలా చదవండి. గారు చెప్పారు, చేయాలనుకున్నది నేను చేయలేకపోతున్నాను, వద్దనుకున్నదే నేను చేస్తున్నాను. ఇది నాలో ఉన్న పాపం చేస్తుంది. కఠినమైపోయింది, ముసుగు పడిపోయింది. అందుకే క్షమతం లేదు, పరిస్థితి దిద్దుబాటు జరగటం లేదు. తప్పుగానే సాగిపోతూ ఉంది. తప్పులో నుండి బయటికి రావడం జరగటం లేదు. గొప్పలోనికి జీవితాలు రావటం లేదు. అలా అనుకుంటానే దిగిపోతా ఉంది పాతాళంలో. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. 12 మందిని నేను ఏర్పాటు చేసుకోలేదా అపొస్తలులుగా, శిష్యులుగా? మీలో ఒకడు సాతాను ముసుగులో ఉన్నాడు. వాడు పుట్టకుండా ఉంటే ఒకరికి వేరు. ఎంతో దుఃఖపడ్డాడు యేసయ్య. ఇస్కరియోతు యోధాను ఎంత ప్రయత్నం చేసిన హృదయం కరగటంలో, ఎంత దిద్దుదామని ప్రయత్నం చేసిన శివుని పెట్టటంలో దృఢంగా బిగించుకున్నాను. యేసయ్య మాట హృదయంలోనికి పోనివ్వటం లేదు. ఆఖరికి అపవాది ముసుగులోకి ముసుగు వేయబడింది. మిగిలిన సాతాను చూసారా ఎక్కడున్నాడు? యేసయ్య సన్నిధిలో. ఇంకెక్కడన్నా ఉంటే పని ఏ పని శక్తిలో ఉంటే అనుకోవచ్చు. ఏ లేకపోతే ఆ రోజుల్లో ఏ పదాలు యాచకుడి శక్తిలో పరిశైలు వర్గంలోనూ శాస్త్రంలో వర్గంలోనూ ఉంటే మనం ఆశ్చర్యపడక్కర్లా. కానీ ఎక్కడున్నాడు? సాక్షాత్తు యేసయ్య సహవాసంలో ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడంట? సాతానుగా ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చెప్పండి.
ఎంత భయంకరం. మన జీవితాల్లో కూడా ఇటువంటి దుస్థితి ఉండటానికి అవకాశం ఉంది. మన జీవితం, మన నడవడి, మన క్రియలు రుజువు చేస్తాయి. యేసయ్య దగ్గరికి వచ్చినంత మాత్రాన, యేసయ్యతో సాగుతున్నాను అనుకున్నంత మాత్రాన మనం ఎక్కడ ఉన్నామో చెప్పలేము, ఏ వర్గంలో ఉన్నామో చెప్పలేము, ఏ దృష్టిలో ఉన్నామో చెప్పలేము. జాగ్రత్త. కాబట్టి 13వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనం, నన్ను అప్పగించిన వాడెవడో మీలో అందరూ పవిత్రులుగా. చిన్న సంఘం, అపొస్తలుల సంఘం అనుకోవచ్చు. సంఘం ఉంది, అందరూ పవిత్రులుగా. మీలో ఒక శాతం, మీలో ఒక అపవిత్రుడు ఉన్నాడు. ఆనాడు 10 మందిలో ఒకడైతే ఈనాడు 10 మంది చేస్తారు. జాగ్రత్త, పరిశీలన చేయండి, మోసపోకండి, దేవుడు ఎక్కడించాలి. ఎప్పటికప్పుడు పరీక్ష అవసరం. నేను ఎక్కడ ఉన్నాను, ఏ ముసుగులో ఉన్నాను, నేను ఏ ముసుగు నన్ను మాయ చేస్తుంది. ముసుగు అంటే మాయా, అంతా మాయ. మాయాలో తమను జాగ్రత్త. భక్తులు పాత్ర పడ్డారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, అపవాదితో మాట్లాడినప్పుడు అపవాది ముసుగు వేశాడు. ఆనాడు అవమంలో ఆరంభమైంది ముసుగు. ఇశ్రాయేలీకి వేసేసాడు, యోధాకి వేసేసాడు, సంసోనికి వేసేసాడు, చాలా మందికి వేశాడు. ఒకవేళ మానవుడు ఏమైనా ముసుగు చూస్తున్నాం. ఆ ముసుగు గ్రహించకపోతే అని కూడా సూత్రం చెప్పారు. తెలుగు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం కొంచెం ఎలాగ మనం ఆ ముసుగులో నుంచి బయటికి రావచ్చు పౌలు గారు తెలియజేస్తారు. నేటి వరకును మోషే గ్రంథము చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయంలో మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువు వైపు తిరగనంత కాలం ఆ కఠినం కలగదు, ముసుగు తీయబడదు. కఠినంగా వచ్చినాం కూడా. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ముసుగులు జాగ్రత్త, మాయా జాగ్రత్త. ఆ లోకంలో ఉన్నాం. మాయ చేసే అపవాది, అధికారం, జాగ్రత్త, అంతా మాయ. ఆ మాయలో నుండి మనం బయటకు రావాలి. ప్రభువు తప్పి ఎప్పుడు తిరుగుతామో అప్పుడే మాయలో నుండి బయటకు వస్తాం. అలాగ తిరగనంత కాలం ముసుగు మాయ. 4వ కారణం చూడండి, 3వ అధ్యాయం 4-5 వచ్చిన మీరు సావనే సావరు. చూడండి, మెల్లి మెల్లిగా ఎలాగ అబద్ధాన్ని అహ్వానంలోనికి హృదయంలోనికి ప్రవేశపెట్టి స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఇది నిజమా అని మొదలుపెట్టాడు.
అమ్మమ్మతో చెప్పించాడు కష్టం. ఇప్పుడే చెబుతున్నాడంటే చావనే సావు. అంటే ఇది దేవుని మాటకి పూర్తిగా వ్యతిరేకం. నిశ్చయముగా చచ్చవరు, అది దేవుని మాట. చావనే చావ. చూసారా, ఇది పోయి మాట. మీరు ఆ పండు తిన్నప్పుడు ఏమైపోతారు చెప్పండి? మీ కన్నులు వెలిగించబడతాయి, కరగబడతాయి. అసలు ఎంత అద్భుతం జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు దేవుడికి తెలుసా సంగతి? మీరు బాగుపడటం దేవుడికి ఇష్టం లేదు. నేను చెప్పిందేనండి, మీరు బాగుపడతారు. ఇప్పుడు అదే మన శివులో పోసే వసుకోవా. దేవుడు ఎక్కినట్టు నెగరంగా ఉండి, నెక్కచ్చుగా ఉండి, అబద్ధాలు లేకుండా ఉండి, సత్యంగా ఉండి ఎన్నాళ్ళు ఉంటే మీరు బాగుపడతారయ్యా. నేను చెప్పినట్టేనండి, అబద్ధాలు బాగా ఆడండి, మోసాలు బాగా చేయండి, సంపాదించడం ముఖ్యం. కానీ అవన్నీ మనకెందుకయ్యా? సంపాదన లేని బొమ్మ ఈ లోపలే అనుకుంటాను. ఎట్లా కూడా సంపాదించేసుకోవాలి. చూసారా ఎంత మాయమాటలో? అందుకోసం ఒక సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని సరైన సంపాదిస్తున్న అబద్ధాలు మనం తీసుకెళ్తామా? ఎంత నష్టపోతాం? పరలోకానికి వెళ్ళే మన మార్గం పాతాళంలో అగ్నిగుండం వైపు తిరుగుతాం. ఎంత భయంకరం! ఆదాము అవ్వలు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. దేవుని సహవాసములో, ఏదైనా తోటలో, దేవుని సన్నిధిలో హాయిగా, ఎంత ప్రశాంతంగా, ఎంత పవిత్రంగా, ఎంత ఆనందంగా, ఎంత ఉల్లాసంగా ఉన్నారు. ఏమైపోయినారు? చెట్టు సాటుకు వెళ్ళి పరిగెత్తే పరిస్థితి, దాక్కునే పరిస్థితి. మనస్సాక్షి చెప్పటం లేదా మీకు? నీ మనస్సాక్షి నువ్వు ఎక్కడికి వెళ్తావో, నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు చేసేది తప్పో ఒప్పో, దేవునికి ఇష్టమో కాదో, మాయలో ఉన్నావో, యథార్థంలో ఉన్నావో, నిజంలో ఉన్నావో, అబద్ధంలో ఉన్నావో, నీ మనస్సాక్షి నీకు చెప్పటం లేదా? దేవుని వాక్యం నీకు చెప్పటం లేదా? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. దేవుడు స్పష్టంగా చెప్పాడు, సస్తాన్ని జాగ్రత్త, చావనే చావాలంటున్నాడు శత్రువు నిన్ను నాశనం చేయడానికి. నేడు అనేక విషయాల్లో నీటికే ఎత్తపోతా. ఏం పర్వాలేదు రండి, ఏమవుతుంది? ప్రియమైనటువంటి కాబట్టి నాలుగవ కారణం ఏమిటి అంటే, అపవాది మాట వినుగా నమ్ముగా జరిగిపోయింది. దాన్నే వేట్ చేసుకున్నాము. చదవండి వాక్యాన్ని చదువుకుని కన్నా. లోకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. చూశారండి, ఎంతైతే హృదయాన్ని కట్టుకొచ్చుకున్నాడు, దొంగగా మారిపోయాడు. అపవాదికి అవకాశం దొరికింది. అపవాది ఇక డైరెక్ట్ గా ఇస్కరియోతు ప్రవేశించాడు కాబట్టి అప్పగించడానికి ప్రయత్నం చేశాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనం. చూశారా, ప్రభు అంటున్నారు ఇంకొక నుంచి, ఆయన అంటే తండ్రి ఎవరిని పంపారో మీరు నమ్మటం లేదా ఆయన్ని? కాబట్టి దేవుడు పంపిన వారిని నమ్మటం లేదు. కాబట్టి మీలో దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యం ఉంటే తప్పులు ఎందుకు జరుగుతాయి? దేవుని వాక్యము లేదు కాబట్టి తప్పు జరిగిపోతాయి. ఆయన పంపిన వారిని మీరు నమ్మటం లేదు.
తండ్రి పంపిన వారిని నమ్మటంగా మీరు. కాబట్టి దేవుని వాక్యము మీలో నిలిచి ఉండలేదు. 43వ వచనం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. మీరు నన్ను అంగీకరింపరు. మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చి వాడిని అంగీకరించు. చూశారండి, యేసయ్య అంటున్నాడు, నేను తండ్రి నామములో వచ్చాను కాబట్టి నన్ను అంగీకరించండి. ఇంకొకడు ఉన్నాడు శత్రువు, వాడి నామంలో వస్తాడు, వాడిని నమ్ముకుంటారు, వాడి మాట వింటారు. చూసారా అపవాది ఉంది. ఇప్పుడు నా లేదా ఒకసారి గుండె మీద చేసి ఒకసారి చూసుకోండి, ఎవరు మాట వింటున్నారో అర్థమైపోదు. ప్రేమైనటువంటి యేసయ్య నుంచి కూడా బాప్తిసం పొందడం లేదంటే ఎవరు మాట వింటున్నాం పిల్లారా? బాప్తిసం పొందినా కానీ క్రమములో లేవు. ఎవరి మాట వింటున్నాం పిల్లారా? నియమము లేదు. ఎవరి మాట వింటున్నాం పిల్లారా? ఎవరిని నమ్ముతున్నాం? నీతి లేదు, నియమము లేదు, నిష్ట లేదు, క్రమము లేదు. ఎవరి మాట మీద బేస్ అవుతున్నాం? ఎవరిని నమ్ముకుంటున్నాం? అర్థం చేసుకున్నాం. మాయలో ఉండొద్దు, ముసుగులో ఉండొద్దు, అక్రమంలో ఉండొద్దు. అక్రమం చేసేవారు నా యుద్ధ నుండి మీ ఎప్పుడు నాకు తెలియదు అనిపించుకోవద్దు. కాబట్టి నేను నా తండ్రి నామములో వచ్చా, నన్ను అంగీకరించాను. వేరొకడు వస్తే వారిని నమ్ముకుంటాను. 7వ అధ్యాయం యోహాను సువార్త 16-17 వచనం. అందుకు యేసు, నేను చేయబోదా వాటి కాదు, నన్ను పంపిన వానిదే. నేను చేసే బోధ ఎవరిది? నాది కాదు. ఎవరు నన్ను పంపించారో పరమ తండ్రి చెప్పమన్నదే నేను చెబుతున్నాను. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకోను. అది దేవుని చిత్తము జరిగించాలనేటువంటి ఆశ ఉన్నవాడికి దేవుని మాట అర్థమవుతుంది. ఇది దేవుడు చెప్తున్నా ఏం చెప్తున్నాను. దేవుని చిత్తం జరిగించాలని ఉద్దేశం లేని వాడికి సత్యం ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. చూసారా, అమ్మ చెప్పారు యేసయ్య, దేవుని చిత్తం నేను జరిగించాలి అని కోరుకునే వాడికి దేవుని చిత్తం అర్థమవుతుంది, ఆయన మాట అర్థమవుతుంది, బోధపడుతుంది. దేవుని చిత్తం జరిగించాలని ఉద్దేశం అట్లాగే ఉంటుంది. రెండు వాక్యంలో మన అయిపోయింది. ఇంకెంతకంటే నరకానికి పోవటానికి ఇంకా రుజువే కావాలి. మనం అనుసరించలేని దేవుడు మనకు ఆజ్ఞానించాడా? మనం చేయలేనంత కష్టమైన ఆజ్ఞలు మనకు చెప్పాడు ఆయన. అతి ప్రమాణం మాయ. ఇదే ఎక్స్ట్రా. అమ్మమ్మ ఎప్పుడైతే సర్పంలో మాట్లాడటం మొదలు పెట్టిందో ఎక్స్ట్రా చెప్తుంది. అలాగే మనకు కూడా అత్యంత ఎక్కువైపోతుంది. ఇది ఏం తెలియని చెప్పమంటారు. ఇది పాతాళానికి నరకానికి వెళ్ళేదాకా ఆడదకి ఈ మాయ, ఈ ముసుగులో నుంచి బయటికి రావాలి. కాబట్టి నేను మాట్లాడే మాట నాది కాదు, నేను చేసే పోదా, నన్ను పంపిన వాడిని పోదు. దైవ చిత్తం చేయాలనుకునేవాడు కదా అర్థమవుతుంది. దైవ చిత్తం చేయాలని ఉద్దేశం లేని వాడికి ఏమర్థమవుతుంది? విరోధి పోదే అర్థమవుతుంది. అదే ఇష్టం కలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు చేసిన 4వ పొరపాటు ఏంటి? సాతాను మాట వినటం, విశ్వసించడం. అంటే దేవుని మాటను పక్కన పెట్టేస్తుంది. దేవుని మాటను అనుమానించాను. ఇప్పుడు మనం కూడా అదే చదువు. దేవుడు చెప్పిన మాట అనుమానిస్తాం, సందేహిస్తాం, పక్కన పెడతాం. మొదటికే మోసం తెలుసుకుంటాం. ప్రియమైనటువంటి ఐదవ కారణం 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. ఎప్పుడైతే
ఈ సర్పం అపవాది మీరు చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతలైపోతారు, దూతలైపోతారు, దేవతలైపోతారని చెప్పారో వెంటనే ఆ చెట్టు వైపు చూచినది. అంతకుముందు పరీక్ష చేయించారు, బహుశా చేసి ఉండకపోవచ్చు, ఇప్పుడు పరీక్ష చేస్తారు. అలాగే అపవాది కూడా దేవుడు ఏది నిషేధిస్తాడో దాని వైపే నేను తిప్పుతాడు, దాని మీద దృష్టి పెట్టేస్తాడు. ఆ దృష్టి పెట్టించి నీ చేత భ్రష్టమైన పనులు చేపిస్తాడు. దానికి ఉదాహరణ అశ్లీల చిత్ర, వార్పోషి, అర్థనగ్గన చిత్రాలు, ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఇది అపవాది రాజకీయం. నీ మనసును తిప్పేసి దేవుని వైపు కాకుండా లోకము వైపు, చెడుకు వైపు, పాపం వైపు, భ్రష్టత్వము వైపు నీకు తిప్పడానికి లోకంలో చేసే ఏర్పాట్లు అన్నీ కూడా చూపులతో ఆరంభమైనటువంటి నాశనంతో ముగించే వరకు ఆరంభం. అందుకోసం ఇప్పుడు అమ్మ దృష్టి ఆ మంచి చెడ్డల వృక్ష ఫలం నిలబడింది, ఆ పండు వైపు చూసింది. చూడటం ఏం జరిగిందో చూడండి. అక్కడ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. చెప్పారా దేవుని అని? దేవుడు అనలేదే, అది డేంజర్, దాన్ని తింటేసి వస్తాం, జాగ్రత్త అంటే అది విషం, నీ హానికరం, నీ ప్రాణాన్ని తీసేస్తుంది, అంటే పూర్తి వ్యతిరేకం అన్నమాట. ఆ వృక్షము ఇప్పుడు అపవాది చెప్పిన మాటలు బట్టి ఎలా కనపడుతుంది? ఆహారమునకు మంచిదిగా కనపడుతుంది. దేవుడు చెప్పిన అర్థం ఏంటి? అది ఆహారానికి పనికిరాదు, అది దేవుడు చెప్పింది. అన్నీ తిను, అది మాత్రం ఆహారానికి పనికిరాదు కదా. రెండోది ఏంటంటే కన్నులకు అందమైనది. అపవాది మాటను బట్టి ఎలా కనపడుతుంది? కన్నులకు అందమైనదిగా కనపడుతుంది. ఏషావుకు చిక్కుడు గారి ఎర్రగా కనబడింది. సంసోనికి దెలీలా ఆకర్షణగా కనపడింది. ఇస్కరియోతు యోధానికి లోకం రాజ్యం ఆకర్షణగా కనపడింది. మన కళ్ళకే కనపడుతుంది, మన కళ్ళకే కనపడుతుంది. ఆ పండు ఎలా కనపడుతుంది చెప్పండి? అందమైనదిగా కనపడుతుంది. ఏమని దేవుడు సస్తావని చెప్పిన పండు అందంగా ఉంటుందా? చూసారా ఎంత మాయంలో? ఈ మాయకి అర్థమవుతుందా? క్రీడ ఎంత మాయలో ఉన్నామో గ్రహించగలుగుతున్నావా? జాగ్రత్త. మూడవ చూడండి, వివేకమిచ్చు రమ్యమైనది. పండు ఎలా కనపడిందంటే తేలికే కాదు, వివేకం ఎంత గొప్పగా కనపడుతుంది ఆ పండు. దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు చాలా గొప్పది చెప్పాడా? నిషేధం. చూసారా? దేవుడి నిషేధం అని చెప్పినటువంటి పండును అపవాది అమ్మమ్మ గారి కళ్ళకు, మనస్సుకు ఎలాగ కనబడేటట్లుగా మార్చి వేశాడో అర్థం చేసుకోండి. అలాగే లోకంలో అలాగే కనపడుతున్నాయి నేడు. అందుకే దేవుని ఎరిగిన వారు సైతం పరుగులెత్తుతున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవకుటము. యోహాను గారు వివరించారు. ఎలా కనపడుతుంది నీ కళ్ళకి? పాపం అందంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా
అందుకోసమే తాగుబోతుడికి తాగుడే ఆనందం. తాగిన తర్వాత ఆరోగ్యం జరుగుతుందా సంతాలనే సంగతి తెలియదా? అయినా అంతగా ఆకర్షణగా కనపడుతుంది, రాగేస్తుంది. కాబట్టి అర్థం చేసుకుందాం, మోసాన్ని అర్థం చేసుకుందాం, ఆ బాయిలో నుండి బయటికి వద్దాం. దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా జాగ్రత్త పడదాం. దేవుని లేఖనం చూడండి, కొన్ని కథలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద విన్న వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను. చెప్పేసాడు. నా తండ్రి దగ్గర ఉన్న విషయాలను మీకు చెబుతున్నాను సంగతి. మీరు మీ తండ్రి దగ్గర చూసినే చేస్తున్నారు. మీ తండ్రి అపవాది మోసగాడు, అబద్ధికుడు, నరకంటాడు. అదే పనులు చేసుకుంటున్నాను. నా తండ్రిని గురించి నేను చెప్తున్నాను. నా తండ్రి దగ్గర ఉన్న బోధ సంగతి మీకు చెప్తున్నాను. నా మాటలు మీకు నచ్చవు, మీ తండ్రి మాటలు మీకు నచ్చుతాయి. ఎందుకంటే మీరు రాసినాక పనులు ఎత్తడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి. తర్వాత చూడండి 13వ అధ్యాయం 27 నుంచి 30 వచ్చినప్పటి వరకు చూడండి. యేసయ్య ఇచ్చాడు రొట్టె ముక్క. ఎవరు ప్రవేశించారంటే సాతాను ప్రవేశించాడు. మనస్సులో సరి అయినటువంటి పరిస్థితి లేనప్పుడు పాల వంటి పదార్థములు కూడా విషముగా మారిపోతుంది అన్నారు. మనస్సులో యథార్థత లేనప్పుడు, మనస్సులో నీతి, మనస్సులో దేవుని వాక్యం, మనస్సులో దేవుని చిత్తం లేనప్పుడు పాల వంటి పదార్థములు కూడా ఏమైపోతాయి చెప్పండి? విషముగా మారిపోతాయి. భయంకరమైనటువంటి దృష్టి. మొక్క ఉంచుకొనగానే అపవాది అతనిలో ఏ మాదిరి గారు ఇస్తే ఈ మాదిరి పార్టీ కాబట్టి ఆ పాపం ఆయనతో రట్టుకుంది అనుకోవచ్చు. సాక్షాత్ ఇచ్చేవారు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఆయన ఇస్తేనే సాధారణ ప్రవేశించకుండా అర్థం చేసుకోండి. చెప్పేసాడు, ఇక మార్చుకునే పరిస్థితులు లేవు. కాడు కడిగినప్పుడైనా మారాలి. ఆఖరి కడిగిన జరగల. యేసయ్యే కడగలేకపోయాడు. కడిగితే మారాల. ఇంకెవరు కడిగితే మారుతుంది వ్యవహారం. యేసయ్య దిగొచ్చి చెప్పినా కొంతమంది నమ్మరంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇస్కరియోతు యోధ సాక్షాత్తు ప్రభు ఇచ్చినా కానీ మార్పు లేదు. ప్రభు కలిగిన మార్పు లేదు. ఎంత కఠినమైపోయిందంటే హృదయం. నువ్వు చేయదలుచుకుని పరవాచి ఇస్కరియోతు అన్నది. అప్పుడు చదవండి. ఎవరికి తెలియలేదు, ఎవరికి అర్థం కాదు. అనుకున్నారు వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. చరిత్ర సంఘంతో ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడు. ప్రభువుతో ఉండకుండా బయటికి వెళ్ళాడు. ప్రియుడా, ప్రభువును వదిలిపెట్టి లోకంలో వేరే కాలం చేస్తున్నావా? లోకాన్ని విడిచిపెట్టి ప్రభువు సన్నిధిలో వచ్చి చుట్టూగా కూర్చున్నాడు. వెంటనే బయటకు వెళ్ళు. అడుగు బయటకు వెళ్ళిపోయింది. ఇంకా కథం అయిపోయింది. అవకాశాలన్నీ పోగొట్టుకున్నాడు. అడుగు బయటికి వేశాడు. యోహాను గారి వర్ణించారు కొన్ని విషయాలు.
ఆ మొక్క ఉంచుకొని బయటకు వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ అది రాత్రి పగటి వేళ కాదు, ఇస్కరియోతు యోధ చీకటి వేళ. హృదయం నిండా చీకటి కమ్మేసుకుంది. చీకటి కారకుడైనటువంటి అపవాదు హృదయంలో దృష్టి చేశాడు. ఇంకా వాక్యపు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యపు వెలుగులో జీవితం ఎలా ఉంటుంది? ఇంకా లేదు, ఛాన్సే లేదు. అంతా గందరగోళం. వెళ్ళాడు తెచ్చడానికి తోటలోకి, శత్రువుని వెంట పెట్టుకొని వచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత విడేసుకొని చివరికి మిగిలేదే ఫలితం. చివరికి మిగిలేదే నరకానికి ఓవర్టైకి ఇక్కడ ఎప్పటిలేడు ఎక్కడైనా సాగులేదు. కానీ తర్వాత భయంకరం ఆశ ఏదైనా నాకు ఉంది అంటే అది పాతాళం అనే ఆశ. ఆ వాక్యం ప్రభు సహవాసములో సన్నిధిలో 12 మంది శిష్యులలో ఒకడుగా ఉన్నాడు. కానీ జీవితాన్ని మార్చుకోవాలి. తన జీవితం అంతా సాధారణ సహవాసంలోనే సాగిపోయింది. దాంట్లో నుంచి బయటకు రాలేకపోయింది. ఇలా మన జీవితాలు ఎవరితో సాగుతున్నాయి? దేవుడిలో సాగుతున్న శత్రువులకు సాధారణంగా సాగుతున్నాయి. పరిశీలన చేస్తుంది. కాబట్టి రోమాపత్రిక 7వ అధ్యాయము 19-20 చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయించున్నాను. ఆ కోరని దానిని చేసిన కదా దానిని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. సరే, ఎందుకు జరుగుతుంది? అలాగా పౌలు గారు రీసెర్చ్ చేసుకున్నారు. తన జీవితాన్ని రీసెర్చ్ చేశాడు. మంచి చేయాలని అనిపిస్తుంది కానీ మంచి చేయకుండా చెయ్యి చేస్తున్నాను. ఎందుకు జరుగుతుంది అలాగా అని పరీక్ష చేస్తే తేలింది ఒక విషయం. నేనగా చేసేది నాలో మన పాపం చేపిస్తాను. ఆ పాపికారి అయిన సాతానుడు చేపిస్తున్నాడు. ఈ సాతానుడు మాయల నుండి మనం విడిపింపబడాలి అంటే ప్రభువు మనకు కావాలి. ప్రభువు మాట మనకు కావాలి. ఆయనకు విధేయత, ఆయనకి లోబడటం, ఆయన సహవాసంలో మన జీవితం సాగాలి. అప్పుడు ఈ ఉపద్రవం నుండి తప్పించుకోగలం. అంతవరకు అపాయకరమైనటువంటి పరిస్థితి. సరే, ఇవి 5 కారణాలు. 1, శత్రువును గుర్తించకపోవడం. 2, శత్రువుతో తెలియని వ్యక్తితో తప్పుడు మాటలు చెప్పే వ్యక్తితో సంభాషించడం. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడే వారితో సంభాషించడం. 3, సాతాను యొక్క ముసుగులో పడిపోవడం. సంభాషించి సాతాను యొక్క మాయ, సాతాను యొక్క ముసుగులో పడిపోవడం. 4, సాతాను మాటలు విని నమ్మటం. దేవుని మాటను అనుమానించడం పక్కన. 5, సాతాను చెప్పిన మాట చొప్పున చేయటం. దేవుడు చెప్పినట్లు చేయకపోవడం. దేవుడు చెప్పినట్లు చేయకపోవడం, సాతాను చెప్పినట్లు చేయడం. అది తినేసాడు. తాను తిని తన భర్తకును ఇచ్చను, అతడు కూడా తిని పూర్తయిపోయింది. సాతాను సక్సెస్ అయిపోయాడు. మన జీవితంలో సక్సెస్ అవుతున్నాడా, ఓడిపోతున్నాడా? దేవుని సాతానును ఓడిస్తున్నావా? సాతానుకి జన్మిస్తున్నావా నీ జీవితంలో? యోగ దగ్గరికి వెళ్ళాడు. యోగ గురించి దేవుడు గొప్పగా చెప్పేటప్పుడు నాకు అప్పు చెప్తున్నాను. దేవుడు అప్పు చెప్పాడు. కానీ యోగు దేవుడి వైపు వచ్చాడు.
తీసుకోవాలని చనిపోతున్నాడు. నా దేవుడు చెప్పాడు నేను రక్షణనే తీసుకుంటాను అని. దేవుడికి జయం తీసుకురాగలవా? రక్షణ పొందిన నీవు రక్షణలో ఎదుగుతాను కానీ తాగడం. నా దేవుడి సహవాసంలో నేను ఎదుగుతాను. నా దేవుడితో సహవాసం పెట్టుకుంటాను. నేను అనుదినము బైబిల్ చదువుకుంటాను, అనుదినము సంఘంలో ఉంటాను, అనుదినము సన్నిధి సహవాసంలో ఉంటాను, అనుదినము నా దేవుడి సహవాసంలో నేను రక్షణలో ఎదిగి రాకడానికి సిద్ధపడతానని అపవాదిని అపజయం చేయగలవా? సారైనా బతుకైనా రేవైనా నా దేవుడిలోనే స్థిరంగా ఉంటాను. మా దేవుడిలో నుండి నేను బయటికి రాను అని దేవుని మహిమపరచగల సాతాన్ని ఓడించాలి. కాబట్టి అర్థం చేసుకుని ఈ 5 కారణాలు ఆది మానవులను దేవుని సన్నిధిని పోగొట్టుకునేటట్లు చేశారు. 23, 24 వచ్చిన చదవండి. 3వ అధ్యాయం ఆది కాండం 23, 24. దేవుడైన యెహోవా అతడు ఏదైనా నుండి తీయబడెను, దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. చూసారా? ఆది మానవుని ఏ తోటలోనైతే దేవుడు పెట్టాడు, పరదైసు లాంటి తోటలో, ఆ తోటలో నుండి పంపివేశాను. 24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కట్టెద్వారాలను నిలవబెట్టెను. తోటలో నుంచి వెళ్ళగొట్టి సరే పంపివేశాను, వెళ్ళగొట్టాను. ఏమైపోయింది? దేవునికి పోదు, దేవుని సన్నిధి పోదు, దేవుని ఆశీర్వాదాలు పోదు, దేవుని మహిమను పోదు. సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టాలలో ఇలా ఈ లోకంలో ఏదో నేను అది చేసేస్తాను అనుకున్నాను. దేవునికి దూరం అవుతున్నావు, జాగ్రత్త. దేవుని దూరం నిన్ను పరదైసులో నుంచి వెళ్ళగొట్టే పరిస్థితుల్లోకి నడిపిస్తున్న జాగ్రత్త. ఆయన పిలిచిన పలకడక అటువంటి సమయం రాబోతూ ఉంది. ఇక మీరు తోటలో ఉండడానికి యోగ్యత లేదు, నా సహవాసంలో ఉండడానికి అర్హత లేదు. వెళ్ళండి, లోకంలోకి పోండి. మీ తండ్రి అయినటువంటి అపవాది సహవాసంలోనే నేను జీవించుకోండి అన్నట్టుగా పంపించేశారు. వెళ్ళగొట్టబడ్డారు, పంపివేయబడ్డారు, దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. కాబట్టి 5 కారణాలు ఆది మానవులు సన్నిధి పోగొట్టుకుంటారు. మరి మనకేమి కారణాలు ఉన్నాయి? ఎన్ని అడ్డులు ఉన్నాయి? ఎన్ని ఆటంకాలు ఉన్నాయి? చేయగలవా? ఇందుకోగలవా? దైవ సన్నిధికి పరుగున రాగలవా? లేకపోతే జాగ్రత్త, పంపివేయబడతాం, వెళ్ళకుండా వెళ్ళగొట్టబడతాం. కాబట్టి అర్థం చేసుకున్నాం, దైవ సన్నిధి యొక్క విలువేంటో తెలుసుకున్నాం, దేవునితో సహవాసం కాపాడుకుంటాం, అపవాదిని దూరం చేద్దాం, దేవునికి సమీపంగా ఉన్నాం, దేవుని కొరకు దేవుని రాజ్యం నిలబడదాం, ప్రవేశిద్దాం. అంటే తగిన ప్రభు దయచేయగాక. నేను పరిశోధన జీవించండి, మా